Hi sir, this is Vishnu. So what inspired Srini Raju to build SIU? మాకు ఎందుకు వై వీ స్టార్టెడ్ దిస్ అంటే వీ షుడ్ క్రియేట్ సమ్ సిస్టమ్ న్యూ సిస్టమ్ వెన్ యూ గో సంబడి సేస్ దట్ నేను ఐ హ్యావ్ డన్ 4 years ఆఫ్ మై ప్రోగ్రామ్ ఆర్ 3 years ఆఫ్ ప్రోగ్రామ్ ఎంప్లాయర్ విల్ నాట్ సే దట్ డిగ్రీ ఉంది కానీ స్కిల్స్ లేవు. దట్స్ అ మెయిన్ మోటివేషన్ ఫర్ దట్. ఇట్ విల్ నాట్ కమ్ ఈజీ కదా, యూ హ్యావ్ టు వర్క్ కదా దానికి. హాయ్ సార్, దిస్ ఇస్ వేదశ్రీ. సో మీ ఫ్యాకల్టీలో శ్రీ సిటీ యూనివర్సిటీలో మీరు మోడర్న్ టెక్నాలజీస్ని కానీ ఇండస్ట్రీ ట్రెండ్స్ని కానీ లేదా లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ ఎలా వాళ్ళు అప్ టు డేట్ ఉన్నారని ఎలా ఇన్షూర్ చేస్తారు? మంచి పాయింట్ అన్నది. మాకు రెగ్యులర్ ఫ్యాకల్టీ ఊరికి థియరీ చెప్పేవాళ్ళు ఉండరు. వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు కరికులం ఉంది కదా, కరికులం కూడా వాళ్ళే ఇస్తారు మాకు. వాళ్ళు చెప్తారు మాకు ఇది కావాలి, ఈ సబ్జెక్ట్ ఇది. సిమిలర్లీ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ విల్ కమ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. సో అది ఎట్లా అంటే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ ఆల్రెడీ ఒక 20-30 years ఇండస్ట్రీలో జాబ్ చేశాక దే వాంట్ టు, సమ్ ఆఫ్ దెమ్ డోంట్ వాంట్ టు బి దేర్, సో దే వాంట్ టు కమ్ అండ్ జాయిన్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. సో వీ మోస్ట్లీ డిపెండ్, మా డిపెండెన్సీ అంతా కూడా సంబడి హూ వర్క్ ది ఇండస్ట్రీ ఫర్ లాంగ్ టైమ్. తర్వాత అడ్జంక్ట్ ఫ్యాకల్టీ అంటారు. అడ్జంక్ట్ ఫ్యాకల్టీ అంటే ద పర్సన్ హూ ఇస్ a team manager or a design guy, somebody there, some technology, he'll come and only teach that course and go away. So once you work with people of that caliber, your confidence levels are different. It is very different. The guy who designed some of these chips who is talking to you, your confidence level goes up and they teach in a very different level. So that is the main thing, though it's not work to study you kaadu. Faculty kuda entante the people who will teach, we are going to get the industry experts. There is another method of teaching called block teaching. Block teaching లో ఏంటంటే ఆ సబ్జెక్ట్ అయిపోయే వరకు అదే చెప్తారు. సో ఇప్పుడు లెట్స్ ఒక్కో సబ్జెక్ట్ 60 hours అనుకుందాం. ఆ 60 hours అయ్యే వరకు ఇంకా అదే పొద్దున్నే మొదలెట్టుకుంటారు. 1 hour చెప్తారు, బ్రేక్ 1 hour బ్రేక్, 1 hour బ్రేక్, అలా 6 hours. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్. సో యూ స్టార్టెడ్ ఫ్రమ్ ABCD సెంటెన్స్ కన్స్ట్రక్షన్ వరకు అదే సేమ్ థింగ్. సో యూర్ నాట్, ఇంకా డిస్ట్రాక్షన్ లేదు. యూ లర్న్ ఆల్ 5 subjects బట్ one after the other. Sir, if you are 18 again in this AI driven world and you want to and you have to start from the scratch, what are the skills which you focus on mastering over 2 years and why? ఎలర్ట్గా ఉండండి. మన చుట్టూ ఏం జరుగుతున్నదని మీ సోషల్ మీడియాలో చూసినా పర్లేదు, కానీ ఏమి జరుగుతున్నాయి. ఇప్పుడు మీలో ఎవరన్నా ఇరాన్ వార్ తెలియదు అన్నారు అనుకోండి, అది తప్పు అన్నాడు ఆయన. యూ షుడ్ నో, నాట్ దట్ యూ వోంట్ ఫైట్ ఇన్ ద వార్, బట్ యూ షుడ్ నో దట్ దేర్ ఇస్ అ వార్ గోయింగ్ ఆన్ విత్ ఇరాన్ అండ్ ఆయన అదే ఎగ్జాంపుల్ చెప్పాడు. అంటే మీకు కొద్దిగా అలర్ట్గా ఉండండి ఏమవుతున్నారని. సెకండ్ థింగ్ ఇది చెప్తే ఏంటంటే లెర్న్ హౌ టు లెర్న్. లెర్నింగ్ నేను చెప్పా కదా, హౌ టు లెర్న్ అనేది నేర్చుకోమన్నాడు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకోమన్నాడు. మనకు వచ్చింది కమ్యూనికేట్ చేయటం నేర్చుకోమన్నాడు. ఇది చాలు, అంతే. Don't worry about the world. World is growing that way, we'll go that way. World is going this way. You'll start from the scratch by learning these 3 things. ఇవి లేదన్నమాట. అంటే హ్యాబిట్ వస్తుందంటే ఆల్రెడీ యూర్ లెర్నింగ్ కదా, బుక్స్ చదవటం వచ్చు కదా ఇప్పుడు. సో ఇఫ్ ఐఎమ్ 18 years ఆర్ ఎనీథింగ్ ఎల్స్, మీకు ఈ రోజు నేను చెప్పగలిగేది ఏంటంటే మీకు నేర్చుకోవాలి మనం. అంతే, దట్స్ ఎ మెయిన్ పాయింట్. అంతే. ఆ తర్వాత యూ గో వేర్ ఎవర్ ఇట్ దేర్, యూ టేక్. నేను చెప్పాను కదా, ఇఫ్ యూ స్పెండ్ X number of hours, you become an expert.